ఓకే సార్. ఓకే. రాఘవేంద్ర గారు గుడ్ మార్నింగ్ సార్. సో ఏంటి 1 ఇయర్ అయింది. మరి మీ ప్రభుత్వం వచ్చి ప్రజలంతా కూడా చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ 1 ఇయర్‌లో మీరు అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకోగలిగారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచింది కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకి. ఇచ్చినటువంటి హామీలను సరిగా నిర్వర్తించడం లేదు, నెరవేర్చడం లేదు. గొంతెమ్మ కోరికలు తీరుస్తామని చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది. ఈ ఏడాది కాలంలో మీరు చేసిందేంటి? వాస్తవాలు మాట్లాడుకుందాం. ఒక్కసారి రియాక్ట్ అవ్వండి ప్లీజ్. రాజు గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులకు, అదేవిధంగా ప్రైమ్ 9 వీక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్. అదేవిధంగా ఈరోజు 1 ఇయర్ కంప్లీషన్ ఏదైతే ఎన్డీఏ కూటమి చేసుకుంటుందో దానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ కూటమి కార్యకర్తల నాయకులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూసినట్లయితే ప్రజలు ఏదైతే కోరుకొని 2024లో ఈ ఎన్డీఏ కూటమికి అధికారం ఇచ్చారో దానికి అనుగుణంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అయితే 100% ముందుకెళ్తా ఉంది. ఎన్డీఏ కూటమి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి మేనిఫెస్టో కానీ, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చేసినటువంటి ఏదైతే అరాచకాలు, అదేవిధంగా ఆయన మేనిఫెస్టోలో పెట్టి తప్పినటువంటి ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా మేము మళ్ళీ రిపీట్ చేయకుండా తూచా తప్పకుండా ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చామో వాటన్నిటి ప్రకారంగా ఈరోజు ముందుకెళ్తున్నాం అయితే చాలా క్లియర్గా చెప్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు మనం చూసినట్లయితే సూపర్ సిక్స్లో మేము ఏవైతే హామీలు ఇచ్చామో ఆ సూపర్ 6లో హామీలకి ఇప్పటికే వాటికి అనుగుణంగా మేము ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ కానివ్వండి, అంటే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి దానిలో భాగంగా అది చేసాం, అన్నా క్యాంటీన్లు పెట్టాం. ఈరోజు మీరు చూసినట్లయితే మీరు ఇందాకే చెప్పారు, న్యూస్ పేపర్లో చాలా క్లియర్గా ఇచ్చారు ఏవేవి ఇప్పటి వరకు ఇంప్లిమెంటేషన్ చేశారని చెప్పేసి. ఇవన్నీ కూడా తూచా తప్పకుండా చేసుకుంటా వస్తున్నాం సూపర్ 6లో ఇచ్చిన హామీలు. ఇక ఉంటే మిగిలి ఉండే ఏదైతే ఆడబిడ్డ నిధి కానివ్వండి, అదేవిధంగా ఫ్రీ బస్ వచ్చేసి ఆగస్ట్ నుంచి ఇస్తామని చెప్పేసి 1-2 పెండింగ్ ఉన్నాయి. ఇవి కూడా 100% ఈరోజు మేము కంప్లీట్ చేయడానికి ఈరోజు ఈ ప్రభుత్వం మా మా ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో కమిట్మెంట్తో పనిచేస్తూ ఉంది. అయితే మేము అధికారంలోకి రాబోయేసరికి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా స్వీకారం చేయబోయేసరికి జూన్ 12, 2024 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అప్పులు వచ్చేసి దాదాపు 25,000 కోట్ల రూపాయల బకాయిల్ని గత ప్రభుత్వం ఏదైతే పెట్టిపోయిందో వాటన్నిటిని కూడా మేము ఫుల్ఫిల్ చేసుకుంటూ ఎక్కడికక్కడ బకాయిలు పే చేసుకుంటూ ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉండింది వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని వాటన్నిటిని కూడా క్లియర్ చేసుకుంటా రాష్ట్రంలో రోడ్లు కానీ వీటన్నిటిని కూడా చేసుకుంటా వచ్చాం. అయితే నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తాదలుచుకున్నా, ఏంటంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా రాష్ట్రంలో సుపరిపాలన అందించాలంటే రాష్ట్రానికి 4 సిద్ధాంతాలు ముఖ్యంగా 4 పిల్లర్స్గా ముందుకెళ్తారు. అది ఒకటి సంక్షేమం, అభివృద్ధి, లా అండ్ ఆర్డర్ అండ్ మౌలిక సదుపాయాలు క్రియేట్ చేయడం. ఈరోజు సంక్షేమం విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014 నుంచి 2019 వరకు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆ రోజు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందో వాటికి మించి ఈరోజు ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇచ్చే దిశగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందుకెళ్తా ఉన్నాం. దానిలో భాగంగానే పేదలకు పెద్దపేట వేసాం. ప్రతి ఒక్క సామాజిక వర్గానికి కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలందరినీ కూడా ఈరోజు దగ్గర తీసుకుని వాళ్ళు కూడా సపరేట్ వెల్ఫేర్ పథకాలు ఇస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నాం. ఇప్పటికి చాలా వరకు తీసుకొచ్చాం. అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ రోజు కూడా రాష్ట్రానికి అవసరమైన మౌలిక వసతులు క్రియేట్ చేయడం కోసం, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం కోసం ఆయన ఒకే ఒక మీటింగ్ ఏదో పెట్టినట్టున్నాడు. మేము అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సరం 6 సార్లు ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా మీటింగ్లు పెట్టేసి దాదాపు చాలా 9 లక్షల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా కూడా ఇక్కడ సదుపాయాలు ఏర్పాటు చేసేసి దాని ప్రకారంగా ముందుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా పెన్షన్స్ విషయంలో కూడా ఏదైతే మేము హామీ ఇచ్చామో 4,000 రూపాయల పెన్షన్ని ఖచ్చితంగా దాన్ని అధికారంలోకి రాగానే ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి నోటిఫికేషన్ యువతకు కూడా వాళ్ళకి ఏదైతే మేము హామీ ఇచ్చామో 20 లక్షల ఉద్యోగాలు దానిలో డిఎస్సి కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే కంపెనీలు ఎన్నో ఈ రాష్ట్రానికి వచ్చేసాయి. అయితే ఈరోజు మనం చూసినట్లయితే కేవలం ఈ వైసీపీ వాళ్ళు చేసే ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇంకా మారట్లేదండి. దాదాపు 1 ఇయర్ అయింది. వాళ్ళు ఏదైతే 2024 ముందు అంటే 19 నుంచి 24 వరకు ఏవైతే తప్పుదాలు చేశారో ఆ తప్పులు ఈ రోజు కూడా చేస్తూ ఈ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు దుయ్యబట్టడం కానీ, అంటే వీళ్ళు ఎప్పుడు కూడా ప్రజాపక్షాన్ని మాట్లాడట్లేదు. వాళ్ళ నాయకుడు ఏది చెప్తే దాని ప్రకారంగా వాళ్ళు బ్లైండ్గా వెళ్ళిపోవడం. ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే ఈ సూపర్ 6 ఒకటే కాదు,
మేము చెప్పని అంటే మేనిఫెస్టోలో ఇతరత్ర హామీలు చాలా ఇచ్చున్నాం, వాటన్నిటినీ కూడా చాలా ఇంప్లిమెంటేషన్ చేసుకుంటా ఈరోజు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి చాలా క్లియర్గా ఉంది. దానిలో భాగంగా ఈరోజు తల్లికి వందనం ఇచ్చాం. తల్లికి వందనం ఏదైతే మేము చెప్పామో చెప్పిన దాని ప్రకారంగా ఈరోజు ప్రతి ఒక్క తల్లి అకౌంట్లో ఈరోజు ఏదైతే మేము హామీ ఇచ్చామో ప్రతి బిడ్డకి కూడా ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఈరోజు వాళ్ళ తల్లుల అకౌంట్లో ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 లెక్కన అంటే 13,000 లెక్కన స్ప్లిట్ చేయడం జరిగింది. దాని ప్రకారంగా ఈరోజు అమౌంట్ ఇవ్వబోతా ఉన్నాం. గత ప్రభుత్వంలో అయితే సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి గారు పులివెందులో ప్రచారం చేస్తూ వాళ్ళ సొంత నియోజకవర్గంలో ఆవిడ అన్నది నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 మేము ఇప్పుడు చేస్తా ఉన్నాం. అంటే వీళ్ళు ఒకానొక సందర్భంలో ఈ ఎన్డీఏ కూటమిని ఏ విధంగా ట్రోల్ చేశారయ్యా అంటే రామానాయుడు గారి ఇమేజ్ ఒకటి చూపిస్తూ, రామానాయుడు గారు మాట్లాడిన ఒక మాటను చూపిస్తూ నీకు 15,000 వచ్చాయా, నీకు 15,000 వచ్చాయా. నేను ఇప్పుడు అడుగుతున్నా వైసీపీ వాళ్ళని, వైసీపీ నాయకుల్ని, దీనికి సమాధానం చెప్పండి నాకు. మీరు ఏదైతే ఆ రోజు దీనికి సమాధానం చెప్పండి నాకు. ఓకే చెప్తారు సార్, ఒక్క నిమిషం అన్నట్టు. ఒక్క నిమిషం. గుడ్ మార్నింగ్ సార్. కష్టపడి పిల్లలను బడులకు పంపకుండా పనులకు పంపుకుంటున్నారని అమ్మఒడి పథకం పెట్టినాడు. పిల్లలను బడికి పంపితే తల్లికి 15,000 ఇస్తారు. ఒక బిడ్డను బడికి పంపితే 15,000, ఇద్దరు బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి సంవత్సరానికి. చెప్పండి వైసీపీ వాళ్ళు ఈ విధంగా అంటే ప్రజల్ని మభ్య పెట్టే పనిలోనే వాళ్ళు ఇంకా మోసం చేయడం, వాళ్ళు ఇంకా ఇబ్బంది పెట్టాలని చెప్పేసి వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు కోరుకునేది ఒకటే అండి, సింపతి మీద పుట్టిన పార్టీ వైసీపీ పార్టీ. గాలికి అధికారంలోకి వచ్చిన పార్టీ వైసీపీ. కాంగ్రెస్ పునాదుల మీద పుట్టిన వైసీపీ పార్టీ. కాబట్టి వాళ్ళు గాల్లోనే కొట్టుకోపోయారు. వాళ్ళు ఇప్పటికైనా మారాలి. ప్రభుత్వం వెంకటరెడ్డి గారు ఏం మాట్లాడతారు? వెంకటరెడ్డి గారు మాట్లాడాక మనం రియాక్ట్ అయితే బాగుంటది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఒక్క నిమిషం రాఘవేంద్ర గారు, నేను ఆయన వర్షన్ తీసుకుంటా. ఒక్క నిమిషం ఆగండి. గుడ్ మార్నింగ్ వెంకటరెడ్డి గారు. నాకు కూడా